ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఎవరికి తలవంచని గంభీరమైన రాజసం ఉన్న నైజం కలిగిన మేషరాశి వారు ఒకసారి మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చొని ఒంటరిగా నేను చెప్పే ఈ మాటలను వినండి. మీ జీవితంలో ఇన్నాళ్ళు సాగిన ఆ సుదీర్ఘమైన దయనీయమైన నిరంతరమైన కష్టాల అధ్యాయం ముగిసి అసలైన ధర్మయుద్ధం ఈ రోజు నుండే మొదలవబోతుంది. అవును, రాబోయే 5 రోజుల్లో యుద్ధం మొదలవబోతుంది. ఇన్నాళ్ళు మీరు ఓపిక పట్టింది మీ బలహీనత వల్ల ఎంత మాత్రము కాదు. సమయం కోసం వేచి చూసిన సింహంలా అడుగు వెనక్కి వేసిన మీకు ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అనేది ఆసన్నమైంది. ఎవరైతే నీ వల్ల ఏమి కాదులే అని, నీ బతుకు ఇంతే అని, నువ్వు జీవితంలో ఎప్పటికీ గెలవలేవు అని నవ్వుతూ మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీ శ్రమను మీ రక్తాన్ని దోచుకొని మిమ్మల్ని నడి రోడ్డుపై ఒంటరిగా అవమానాలతో నిలబెట్టారో వాళ్ళందరికీ మీ నోటి మాటలతో కాదు, మీ అసాధారణమైన సక్సెస్ అనే సుత్తితో కొట్టి సమాధానం చెప్పే సమయం ఇప్పుడే వచ్చింది. అవును మేషరాశి వారు, రాబోయే 5 రోజుల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం ఏమిటో అర్థమవుతుంది. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి, నమ్మండి. ఎన్నాళ్ళు మిమ్మల్ని కష్టాల్లో పడేసి ప్రతి రాత్రి నిద్ర లేకుండా ఏడిపించిన గ్రహాలే ఇప్పుడు తమ మార్గాన్ని పూర్తిగా మార్చుకున్నాయి. మిమ్మల్ని తొక్కి పారేయాలని చూసిన శత్రువుల మెడలు వంచి మిమ్మల్ని ఒక మహా సామ్రాజ్యానికి అధిపతిగా కూర్చోబెట్టడానికి ఆ శని కుజగ్రహాలే స్వయంగా రంగంలోకి దిగాయి. మీ రక్తంలోని ధైర్యం, నాయకత్వం, నిజాయితీ ఉన్నప్పటికీ ఈ స్వార్థపూరిత ప్రపంచంలో మీరు ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో రాత్రులు కన్నీళ్లతో గడిపారు. కానీ ఆ పరమేశ్వరుడి దివ్య సంకల్పంతో మీ గత జన్మల కర్మల భారం పూర్తిగా తొలగిపోయి మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఒక అరుదైన ఐశ్వర్యయోగం ఈ రాబోయే 5 రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. అసలు మేషరాశి అధిపతి సాక్షాత్తు ఉగ్రరూపుడైన కుజ భగవానుడు కావడం వల్ల మీలో అపారమైన తెగువ, పోరాట పటిమ, భయమెరుగని ధైర్యం మరియు అంతులేని కోపం, నిజాయితీ ఉంటాయి. కానీ అసలు విచిత్రం ఏమిటంటే మీకున్న ఈ సహజ సిద్ధమైన అతి మంచితనమే, మీ నిజాయితీయే జీవితంలో అనేక సమస్యలకు, మానసిక వేదనలకు, ఆర్థిక నష్టాలకు మూల కారణంగా మారింది. మీరు మీ జీవితంలో చేసిన మొదటి పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఎదుటివారు కొద్దిగా రెచ్చగొట్టగానే లేదా అన్యాయం చేయగానే ఆవేశంలో నోరు జారడం. మీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేకపోయినా ఎదుటివారికి మంచి చేయాలనే తపన ఉన్నా ఆ క్షణంలో వచ్చిన ఆవేశపు మాట వల్ల మీరు పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా మిగిలింది. మీరు చేసిన 100 మంచి పనులను, సహాయాలను పూర్తిగా పక్కన పెట్టి ఆ ఒక్క ఆవేశంతో వచ్చిన మాటను పట్టుకొని ఈ సమాజం మిమ్మల్ని ఒక రాక్షసుడిలాగా, కోపిష్టిలాగా, అహంకారిలాగా చిత్రీకరించింది. అలాగే మీరు చేసిన 2వ అతిపెద్ద తప్పు ఏంటో మీకు తెలుసా? అమాయకత్వం మరియు జాలి, గుడ్డిగా నమ్మడం. ఎవరైనా వచ్చి కాస్త తీపి మాటలు మాట్లాడితే చాలు, లేదా తమ కష్టాలను చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, వారి వెనుక ఉన్న స్వార్థాన్ని, క్రూరత్వాన్ని, విషాన్ని గుర్తించకుండా గుడ్డిగా మీరు వారిని నమ్మేశారు. మీ సొంత మనుషుల కంటే, మీ భవిష్యత్తు కంటే వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీ రహస్యాలను, మీ బాధలను, మీ ఆర్థిక విషయాలను అన్నిటినీ వారి చేతిలో పెట్టారు. అంటే వారికి తెలిసేలా చేశారు. ఆ నమ్మకమే మీ మెడకు చుట్టుకుంది. మీరు కలలు కూడా ఊహించలేకపోతున్నారు. ఇక మీ 3వ అతిపెద్ద తప్పు, ఒక పని చేసే ముందు 100 సార్లు ఆలోచించకుండా ఆ క్షణంలో అనిపించిన భావోద్వేగంతో క్షణికానందం కోసం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు. బిజినెస్ లో అయినా, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ లో అయినా, మనుషులను నమ్మడంలో అయినా, పనిలో అయినా, ఎక్కడైనా సరే ఈ ఆలోచన లేని నిర్ణయాల వల్లే మీరు ఆర్థికంగా, మానసికంగా కోలుకోలేని చాలా దెబ్బలు తిని కంటి మీద కునుకు లేకుండా ఇప్పుడు ఒంటరిగా నలిగిపోతున్నారు. మీ మంచితనాన్ని, ఓర్పును చేతకానితనంగా జమకట్టి ఈ సమాజం, మీ ఇంట్లోని వారు అందరూ కూడా మిమ్మల్ని ఎన్నోసార్లు చులకనగా మాట్లాడారు. ఇది నిజం కాదా? అసలు ఆర్థికంగా మీరు అనుభవించిన భయంకరమైన నరకం ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. చేతిలో రూపాయి లేక అత్యవసర సమయాల్లో
ఆసుపత్రి ఖర్చులకు, కట్టవలసిన డబ్బులు లేదా ఇంకేమైనా అవసరాలకు. ఎవరిని అడగాలో తెలియక, అప్పు ఇచ్చేవాళ్ళు దొరక్క, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోక మీరు పడిన వేదన అంతా ఇంత కాదు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగిన నకిలీ మనుషులు మీకు అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేసి ఫోన్లు కూడా ఎత్తని దౌర్భాగ్య పరిస్థితులను మీరు చూశారు. డబ్బులు సరైన టైంలో కట్టలేక పరువు పోతుందేమోనన్న భయంతో నిద్ర పట్టని రాత్రులు, తలనొప్పి, అలాగే ఒంటికి లేనిపోని రోగాలు తెచ్చుకున్న రాత్రులు చాలానే ఉన్నాయి. ఒకవైపు ఎక్కడికైనా వెళ్లి సంపాదించాలని తపన, మరోవైపు ఏ పని ప్రారంభించినా ఆఖరి క్షణంలో అడ్డంకులు వచ్చి ఆగిపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం దక్కకపోవడంతో నా జీవితం ఇంతేనా, నా కష్టానికి అసలు విలువ లేదా, నేను ఎప్పటికీ మారనా అని ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆవేశం మరియు ముక్కుసూటితనం వల్ల మీరు బయట సమాజంలో మాత్రమే కాదు, మీ సొంత ఇంట్లో 4 గోడల మధ్య మీ బంధాలలో ఎలాంటి నరకాన్ని చూశారో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రేమ మరియు దాంపత్య జీవితం విషయానికి వస్తే మేషరాశి వారు భాగస్వామి కోసం ప్రాణం ఇచ్చే స్వభావం కలవారు. కానీ మీకున్న ఆవేశం వల్ల మీ మనసులోని అమితమైన ప్రేమాభిమానాలను ఎదుటివారికి అర్థమయ్యేలా వ్యక్తపరచలేకపోయారు. చిన్న చిన్న పట్టింపులు, అహంకారాలు, అనుమానాల వల్ల మీ జీవిత భాగస్వామితో మానసిక దూరం పెంచుకున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరు అర్థం చేసుకోవడం లేదు. నా ప్రేమకు ఈ ఇంట్లో ఎవరూ విలువ ఇవ్వడం లేదు. నా బాధను చెప్పుకోవడానికి ఒక మనిషి కూడా లేరు అనే వింతైన ఒంటరితనం మీలో ఉంది. అలాగే ఏడుస్తూ ఎంతో కుమిలిపోతున్నారు. మీ తల్లిదండ్రుల విషయానికి వస్తే వారికి మంచి చేయాలని, వారిని కంటికి రెప్పల గొప్పగా చూసుకోవాలని మీ మనసులో ఎంత ఆరాటం ఉన్నా మీ స్వతంత్ర భావాల వల్ల, ఆవేశపు మాటల వల్ల వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పుడో వచ్చేశాయి. మీరు చెప్పే నిజమైన మంచి మాటలను కూడా వారు సరిగ్గా అర్థం చేసుకోక, మీరు అంత స్పష్టంగా చెప్పక, కన్నవారి ముందే మీరు దోషిగా నిలబడాల్సిన, నిందలు మోయాల్సిన పరిస్థితులు వచ్చాయి. తోడబుట్టిన వారి విషయానికి వస్తే మాత్రం వారి కష్టకాలంలో మీ శక్తికి మించి మీ స్వంత అవసరాలను, మీ పిల్లల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి సహాయం చేశారు. కానీ అంతా అయిపోయిన తరువాత మాత్రం వారి బుద్ధి పూర్తిగా మారిపోయింది. రూపాయి వద్ద కూడా వారు వదలకుండా మాట్లాడుతుంటే అవి మీకు చిల్లర లెక్కల్లాగా అనిపిస్తున్నాయి. రక్త సంబంధికులే మిమ్మల్ని శత్రువులు చూసి రోడ్డును పడేసేలా దూరం పెట్టినా తీరు మీ గుండెని తీవ్రంగా గాయపరిచింది. నమ్మిన రక్త సంబంధాలే వెన్నుపోటు పొడిస్తే ఆ గుండె కోత ఎలా ఉంటుందో మీరు అనుభవించి చూశారు. ఇక మీ పనిచేసే చోట మరియు ప్రాణంగా భావించిన స్నేహితుల విషయానికి వస్తే మేషరాశి వారు ఎదుర్కొంటున్న నమ్మక ద్రోహులు, అవమానాలు సామాన్యమైనవి కావు. కష్టాల్లో ఉన్నారని ప్రాణమిచ్చే స్నేహితులను దగ్గరకు తీసి రూపాయి సహాయం చేస్తే వాళ్లే మీ వెనుక గోతులు తవ్వడం, మీ ఆశయాలను, సీక్రెట్లను అందరి ముందు చెప్పి మిమ్మల్ని ఒక జోకర్ లాగా చేస్తున్నారు. మీ మీద జోక్స్ వేసుకుంటూ నవ్వుతున్నారు. మీరు పనిలో ఎంతో కష్టపడతారు. మీ అమాయకత్వాన్ని, మౌనాన్ని ఆసరాగా చేసుకొని మీ కష్టాన్ని మాత్రం వేరొకరు దోచుకుంటున్నారు. మీ శ్రమను దోచుకొని వారు పైకి ఎదుగుతున్నారు. మిమ్మల్ని మాత్రం ఒక పనికిరాని వారిలా, చేతకాని వారిలా చిత్రీకరించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి అవమానించడం చేశారు. ఇక వ్యాపారంలో మీరు ఎంత నిజాయితీగా సేవలు అందించినా నమ్మిన భాగస్వాములు డబ్బులు నొక్కేసి పోటీదారులు మీపై కుట్రలు ఎన్ని పన్నినా నిలువన నష్టాల్లోకి నెట్టడానికి శతవిధాలు చూశారు. ఎంత జరిగినా మీరు ఎవరితోనూ నోటి గొడవలు పెట్టుకోకుండా కాలమే వీళ్ళందరికీ సమాధానం చెప్పబోతుంది. ఆ సమయం కోసం మౌనంగా వేచి చూశారు. ఈ నిశ్శబ్దమే ఇప్పుడు ఒక మహాప్రళయం అయ్యి మీ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా మారబోతుంది. ఈనాళ్ళు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు, అనుభవించిన ప్రతి రాత్రి, నిద్రలేని వేదనను భరించిన ప్రతి అవమానాన్ని ఆ పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. మీ రాశ్యాధిపతి కుజుడు మరియు శని భగవానుని అనుకూల సంచారం వల్ల మీ జాతకంలో ఉన్న కర్మల భారం పూర్తిగా తొలగిపోతుంది. ఇకపై గ్రహాలే మీకోసం స్వయంగా పోరాటం చేయబోతున్నాయి. మీరు ఎలాంటి ఆవేశానికి లోను కావాల్సిన పని లేదు. మీ వెనుక కుట్రలు పన్నిన శత్రువుల వ్యూహాలు వారిపైకే తిరగబడి వారే స్వయంగా మీ ముందుకు వచ్చి తలదించుకునే దండం పెట్టే పరిస్థితులు రాబోతున్నాయి. చివరికి వెళ్లే కొద్దీ మీరు ఊహించని సంఘటనలు, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ధర్మయుద్ధం మొదలైంది అనడానికి మీ అదృష్టం మారి మీరు కోటీశ్వరులు అయ్యే యోగంలోకి అడుగు పెడుతున్నారు అని చెప్పడానికి ప్రకృతి ఈ రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో 6 వింతైన దివ్య సంకేతాలను చూపించబోతుంది.
అందులో మొదటి దివ్య సంకేతం మీలో కనిపించే ఆకస్మిక మౌనం. గతంలో ఎవరైనా మిమ్మల్ని కొద్దిగా ఏమైనా అనినా మీరు చాలా కోపం తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కావాలని రెచ్చగొట్టినా అవమానించినా మీరు అస్సలు ఆవేశపడకుండా ప్రశాంతంగా వీడు ఒక చిల్లరవాడు, వీడితో నాకేంటి, ఇది టైం వేస్ట్ అన్నట్లుగా చిరునవ్వి నవ్వి అక్కడే ఉండకుండా తప్పించుకుంటారు. ఇన్నాళ్ళు ప్రతిదానికి ఆవేశపడి మీరు సడన్ గా ఇలా గంభీరంగా మారడం, మౌనంగా మారడం చూసి మీ శత్రువులకు భయంకరమైన మానసిక నరకం, తెలియని భయం, ఏం జరుగుతుందో తెలియక గందరగోళంలో పడతారు. వీరేంటి ఇలా తయారయ్యారు అని వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఇక రెండవ దివ్యమైన సంకేతం మీలో అద్భుతమైన సమయస్ఫూర్తి మరియు వ్యూహాత్మక ఆలోచనలు పెరగడం. ఇన్నాళ్ళు కేవలం ఆవేశంతో ఎగిరిపడి దెబ్బతిన్న మీరు ఇప్పుడు చాకచక్యంగా తెలివిగా అడుగులు వేస్తూ ఒక కఠినమైన మాట అనకుండానే శత్రువుల పాచికలను వారిపైకే తిప్పికొడతారు. సామరస్యంతోనే మీ శత్రువులను మానసికంగా దెబ్బతీస్తారు. ఇక వారికి మాట్లాడడానికి మాటలు కూడా రావు. ఇక మూడవ దివ్య సంకేతం మీ జీవితం నుంచి నకిలీ స్నేహితులు మరియు స్వార్థపూరిత బంధాలు అన్ని నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఆ భగవంతుడి స్వయంగా వారి అసలు రంగులను, ద్రోహులను మీ కళ్ళ ముందుకు తెచ్చి వారి ముసుగులను తొలగిస్తాడు. నా ఆత్మగౌరవాన్ని తగ్గించే ఏ బంధం నాకు అవసరం లేదు, నన్ను గౌరవించని చోట నేను అసలు ఉండను అని స్పష్టత మీ మనసులో బలంగా నాటుకుపోతుంది. ఇక నాలుగవ దివ్య సంకేతంగా మీ జీవితంలో అకస్మాత్తుగా ఆర్థిక చిక్కుముడులు వీడడం మీరు స్వయంగా గమనిస్తారు. ఎంతో కాలంగా రావాల్సిన మొండి బకాయిలు లేదా కోర్టుల్లో నిలిచిపోయిన ఆస్తి వివాదాలు, ల్యాండ్ మ్యాటర్లలో ఊహించని చిన్న దారి కనిపిస్తుంది. మీ నెత్తిన ఉన్న అప్పుల భారాన్ని నెమ్మదిగా తీర్చివేసేందుకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త ఆర్డర్లు మీ తలుపు తడతాయి. ఐదవ దివ్య సంకేతం మీ కలలో పవిత్రమైన దేవాలయాలు, దైవ స్వరూపాలు, వెలుగులు లేదా ప్రవహించే జలపాతాలు కనిపించడం మొదలవుతుంది. బయట ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నేను గెలవబోతున్నాను, ఈ కష్టాన్ని సులువుగా దాటగలననే అచంచలమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం మీ లోపల నుంచి ప్రవేశిస్తుంది. ఇక ఆరవ దివ్య సంకేతం నో రెస్పాన్స్ మీ గురించి తప్పుగా మాట్లాడిన వారికి లేదా మిమ్మల్ని తక్కువ చేసిన వారికి మీరు నోటితో ఎలాంటి సమాధానము ఇవ్వరు. మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ విజయమే వాళ్లకు జీవితాంతం మర్చిపోలేని గట్టి దెబ్బ సమాధానం అయ్యేలా మీ పనిని వేగవంతం చేస్తారు. అలాగే మీకు వీటితో పాటు కొన్ని దేవుని నుంచి వచ్చే సంకేతాలు కూడా కనిపిస్తాయి. రోజు జరిగేవి కాకుండా కొంచెం వింతగా జరిగిన వాటిని జాగ్రత్తగా గమనించండి. అవి దేవుడు పంపిన సంకేతాలు అని మీ మనసుకు అర్థమైపోతుంది. అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇన్నాళ్ళు నేను ఇలా ఆలోచించినందుకు చాలా పెద్ద తప్పే చేశాను, దేవుణ్ణి నిందించినందుకు ఇన్నాళ్ళు ఈ కష్టాలు అనుభవించాను, ఇక నుంచి దేవునిపై పూర్తి భక్తితో ఉంటాను అని మీ మనసు దేవుని వైపు వెళ్ళడం మీరు చూస్తారు. ఇన్నాళ్ళు మీ పతనాన్ని కోరుకుంటూ మీరు ఎప్పుడు రోడ్డున పడతారా అని ఆశగా ఎదురు చూసిన శత్రువుల పరిస్థితి ఇకపై ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? గ్రహాల ఉగ్ర సంచారం మీ పక్షాన నిలవడం వల్ల వాళ్ళు మీపై వేసిన ప్రతి నింద, చేసిన ప్రతి కుట్ర శాపమై తిరిగి వాళ్ళకే చుట్టుకోబోతుంది. వాళ్ళ ఇంట్లోనే అశాంతి మొదలై వాళ్ళ కర్మల వల్ల వాళ్లే నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. తప్పులు చేస్తారు, వాటికి ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. మీరు ఒక్క అడుగు కూడా శత్రువుల వైపు వేయాల్సిన అవసరం లేదు, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి స్వయంగా ఆ దైవిక న్యాయాన్ని జరిపిస్తుంది. మిమ్మల్ని మానసికంగా చేసి అవమానించి డబ్బు విషయంలో చులకనగా చూసిన ఈ సమాజంలోనే మీ స్థాయి పైదాకా వెళ్ళి మిమ్మల్ని మరొక విధంగా చూడడం మొదలు పెడతారు. వారు తమ తప్పు తెలుసుకొని డబ్బుల కోసం మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరే దయనీయమైన స్థితిని కాలమే మీ కళ్ళ ముందుకు తేబోతుంది. ఈ రాబోయే 5 రోజుల్లో మేషరాశి వారికి జరగబోయే మరొక మహా అద్భుతం మీ ఆత్మగౌరవ పునరుద్ధరణ. ఇన్నాళ్ళు నలుగురిలోకి వెళ్లాలంటే ఒక తెలియని ఆత్మన్యూన్యత, మొహమాటం మిమ్మల్ని వెంటాడేవి. నన్ను వీళ్ళు తక్కువగా చూస్తారేమో, నా దగ్గర డబ్బు లేదు కదా అన్న భయం మీ గొంతును నొక్కేసింది. కానీ ఇకపై మీలోని నిజమైన సింహం మేల్కొనబోతుంది. మీ నడకలో, మీ చూపులో, మీరు మాట్లాడే మాటలో ఒక వింతైన గంభీరత, అపారమైన రాజసం రాబోతుంది. సమాజంలో ఎక్కడైతే మీరు తల వంచుకోవలసి వచ్చిందో కరెక్ట్గా అదే సమాజం ముందర మీ తల సగర్వంగా నిలబడేలా భగవంతుడు పరిస్థితులను పూర్తిగా మార్చబోతున్నాడు. మీ మాటలకి ఇంట్లో, నలుగురిలో, సమాజంలో అందరి దగ్గర తిరుగులేని బరువు పెరగబోతుంది.
గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు, విజయం అనేది ఒక్క రోజులో వచ్చే మెరుపు కాదు, కానీ ఈ 5 రోజుల్లో పడే పునాదే మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఒక నిశ్శబ్ద ఐశ్వర్య సామ్రాజ్యానికి అధిపతిగా మార్చబోతుంది. ఇప్పటి వరకు మీరు సంపాదించిన డబ్బు చేతిలో నిలవక నీళ్ళల్లా కొట్టుకుపోయాయి. కానీ ఇకపై మీ జీవితంలో, మీ జాతకంలో ధనస్థానం అద్భుతంగా బలపడడంతో రూపాయి కలిసి కొండంత ఆస్తిగా మారే ఐశ్వర్య యోగం పడుతుంది. వ్యాపారులకు కొత్త ప్రయోగాలు సఫలమై లాభాల వర్షం కురుస్తుంది. ఉద్యోగస్తులకు జీతాల పెంపుతో పాటు ఊహించని అధికార ప్రాప్తి లభిస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన మేషరాశి వారు మెల్లమెల్లగా బయటపడి ప్రశాంతమైన, సుఖమయమైన, స్థిరమైన జీవితాన్ని అనుభవించే దివ్య సువర్ణ ఘట్టం ఆరంభమైంది. ఈ ధర్మయుద్ధంలో మీరు గెలవడానికి ఒకే ఒక పవిత్రమైన నియమం ఉంది. ఎట్టి పరిస్థితులలోనూ ఆవేశపడి నోటి మాటను అస్సలు జారకండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా ప్రశాంతంగా సమాధానం చెప్పండి, అక్కడి నుండి వెళ్ళిపోండి. ఇలా ఉండడమే మీ అసలైన ఆయుధం. ఆస్తి, భూములు లేదా కోర్టు చిక్కుల్లో ఉన్నవారికి ఈ 5 రోజుల్లో అత్యంత అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి లభించే ప్రతి చిన్న అవకాశాన్ని చిన్న చూపు చూడకుండా సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ చిన్న అవకాశమే భవిష్యత్తులో మీరు కోటీశ్వరులు కావడానికి ఒక బలమైన పునాది అవుతుంది. అయితే ఆరోగ్యపరంగా శరీరంలో ఉష్ణం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే ఇప్పటికీ మీ ఆరోగ్యాన్ని చాలా వరకు చెడగొట్టుకున్నారు. మీకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు. కొన్ని రోజులకి ఒకటి, మరికొన్ని రోజులకి మరొకటి ఇలా వస్తూనే ఉన్నాయి. ఇది నిజమా కాదా? మీకు కడుపుకు సంబంధించిన వ్యాధుల వల్ల మరికొన్ని వ్యాధులు వస్తూ ఉన్నాయి. అయితే దీని అంతటికి కారణం మీ ఆలోచన విధానం మారాలి. ప్రశాంతంగా ఉండండి, ఒత్తిడిని తగ్గించుకోండి, అప్పుడు అన్ని సరవుతాయి. ఈ గ్రహాలు మీ ఆరోగ్యాన్ని కూడా సరిదిద్దుతాయి. అలాగే మీరు ద్విచక్ర లేదా 4 చక్రాల వాహనాలు నడిపేటప్పుడు ఆవేశంతో వెళ్లకుండా అతివేగం మానేసి జాగ్రత్తగా వెళ్ళడం అత్యంత అవసరం. బండి మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా, ఏకాగ్రతతో సరైన స్పీడ్ పాటించి వెళ్ళడం మీ కుటుంబానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి పాటించండి. అలాగే విద్యార్థులకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల్లో అద్భుతమైన, ఊహించని ఫలితాలు సాధిస్తారు. మీ వంతుగా మీరు చదవండి, మిగతాదంతా ఆ గ్రహాలే చూసుకుంటాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రాబోయే 5 రోజుల్లో రాబోయే అఖండ యోగం ఫలాలను సంపూర్ణంగా అందుకోవడానికి కొన్ని పవిత్రమైన పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించండి. ఇలా చేయడం వల్ల మీకు వచ్చిన సంపద బయటకు పోకుండా రావాల్సిన సంపద త్వరగా వస్తుంది. అలాగే మీ కష్టాలు అన్నీ మీ దగ్గరకు రావడానికి కూడా భయపడేలా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం స్నానం ముగించిన తర్వాత కనీసం 108 సార్లు ఓం నమ శివాయ అని, అలాగే శ్రీరామనామాన్ని మనస్ఫూర్తిగా జపించండి. ఈ నామస్మరణతో మీలోని భయాలు అన్ని తొలగిపోతాయి. కార్యజయం, తిరుగులేని విజయం మీకు ప్రసాదించబడుతుంది. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా హనుమంతుని ఆలయానికి వెళ్లి సింధూరార్చన చేయించడం వల్ల ఇంట్లోని గొడవలు, ప్రశాంతత లేకపోవడం, నెగిటివ్ ఎనర్జీ, రణరంగంగా మారిన వాతావరణం అన్ని తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. అలాగే శనివారం రోజున శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ పూర్తిగా పోతాయి. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, కార్చిన కన్నీళ్లు ఏవి వృధా కాలేదు. మీ కర్మదోషాలన్నీ ముగిసిపోయాయి. మీరు చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఇకపైన మీపై ప్రభావం చూపకుండా గ్రహాలే చూసుకోబోతున్నాయి. మీ పుణ్యఫలం ఇప్పుడు మీకు లభించే అవకాశం దగ్గర పడింది. కాబట్టి దేవుణ్ణి మనస్ఫూర్తిగా, భక్తితో, ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా నమ్మండి. ఈ అదృష్టం మిమ్మల్ని చేజారిపోదు. గుర్తుంచుకోండి, ఆ మహాదేవుడు మీ నిశ్శబ్ద సహనాన్ని, ఓర్పును చూశాడు. ఈ 5 రోజుల్లో ప్రారంభమయ్యే మార్పు మీ జీవితానికి ఒక సరికొత్త పునర్జన్మ లాంటిది. ఇకపై గతంలో చేసిన తప్పులను అస్సలు చేయకండి. మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకండి. నకిలీ మనుషులను పట్టుకొని వారికి దూరంగా ఉండండి. భవిష్యత్తుపై నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో గంభీరంగా రాజులాగా ముందడుగు వేయండి. కాలం మీ వైపు తిరిగింది. మీరు వేసే ఒక్క అడుగే మిమ్మల్ని వేల అడుగుల వైపు నడిపిస్తుంది. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో విజయం మీకు లభిస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై, మా కుటుంబంపై ఉండాలి
అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శుభం.